సింగర్ మంగ్లీపై రోజు రోజుకి ఒక్క రచ్చ మొదలవుతూనే ఉంది. కడుపు కొట్టి ఎదిగేది ఒక ఎదుగుదలనా? దాని ఎదుగుదల అంటారా? నా ఫ్యాన్ దగ్గర నేను ఇంటికి పోయినా అన్నది. డాడీ వాళ్ళ డబ్బులు మాకిస్తే చాలా దండం పెడతాం, వాళ్ళ కాళ్ళైనా మొక్కుతాం, కానీ మా డాడీ వాళ్ళ డబ్బులు మాకు ఇచ్చేయని చెప్పండి సార్. అయితే సింగర్ మంగ్లీ కేసులో ఏమని ఫిర్యాదు చేసిందో చూద్దాం. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో మోసాల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కీలకంగా ఆమె మెన్షన్ చేసిన కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. న్యాయవాది సుబ్బారావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణ. రెండో పాయింట్, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేసింది. మూడో పాయింట్, తన పేరుని దుర్వినియోగం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పాయింట్ మెన్షన్ చేసింది. అయితే మైక్రో ఫైనాన్స్ మోసాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను కూడా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ వివాదంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదని అది కూడా మెన్షన్ చేసింది. అయితే ఈ విషయం మొత్తంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, అసలైన వాళ్ళని శిక్షించాలని ఖచ్చితంగా స్పష్టం చేసింది సింగర్ మంగ్లీ. అయితే ఈ విధంగా చూసుకుంటే సింగర్ మంగ్లీ ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు అని ఆరోపణలు చేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అయితే సింగర్ మంగ్లీ ఎలాంటి తప్పు చేయకపోతే మరి ఇంతమంది ఆమె పైన వివాదం చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఆమెను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత బాధ ఎందుకుంది? అయితే బాధితులు సుబ్బారావుని ఎందుకు అప్రోచ్ అయ్యారు? సుబ్బారావు దీనిపైన ఏ విషయాలు మాట్లాడుతున్నాడు అనేది నిజంగా ఆలోచించాలి. అసలు సుబ్బారావుకి మంగ్లీకి ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఉండకపోవచ్చు కూడా, ఉండొచ్చు కూడా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సుబ్బారావు ఈ వివాదంలో నన్ను ప్రత్యేకంగా మెన్షన్ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని మంగ్లీ ఆరోపిస్తుంది. సుబ్బారావుకి ఏమవసరం? ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు. బాధితులు వచ్చి స్వయంగా మా బాధను తీర్చండి అంటూ తన దగ్గరకు వచ్చారు కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తున్నానని సుబ్బారావు చెప్పుకొస్తున్నాడు. అయితే ఈ విషయంలో సుబ్బారావు పైన కూడా ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి. మరి ఇది చూస్తే మీడియాలో వచ్చిన ప్రతి విషయము అబద్ధమా? అసలు రుజువు లేనిదా? మంగ్లీ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతుంది? అయితే ఒక రకంగా ఆలోచించాలి. మంగ్లీ పెట్టిన ప్రతి స్టేట్మెంట్ ఖచ్చితంగా నిజమైతే గనక మంగ్లీని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే తను చేసిన అలిగేషన్స్ అన్నీ కూడా అబద్ధమని ప్రూఫ్ అవుతున్నాయి. ప్రతి ఒక్క బాధితులు, ఆ తాండాకు వెళ్ళిన ప్రతి ఒక్క బాధితులు కూడా ఈరోజు ఎన్ని విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. ఒక రమావత్ మధు, అలాగే శివ చౌహాన్, మంగ్లీ, ఈ ముగ్గురు పేర్లు చాలా వినబడుతున్నాయి. ఏ మీడియాలో చూసినా అసలు మంగ్లీకి సానుకూలంగా మాట్లాడిన వాళ్ళే లేరు. ఈ రకంగా చూసుకుంటే మంగ్లీ ఏ విధంగా పోరాటం చేస్తుంది? ఇదొక విషయం గమనించాలి. సుబ్బారావు పెట్టిన ప్రతి విషయాల్లో కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా పరువు తీస్తున్నారు అని ప్రతి విషయంలో మాట్లాడుతుంది మంగ్లీ. అయితే మంగ్లీ ఈ వివాదాన్ని ఎలా కొట్టివేసుకుంటుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదా? అసలు ఉందా? ఉంటే తను పెట్టిన పిటిషన్స్ ప్రకారము ఖచ్చితంగా తనని అరెస్ట్ చేయాల్సిందే. ఏ విషయంలోనైనా అసలు ఒక్క సాక్ష్యం కూడా తను నిరూపించుకోగలుగుతుందా? మరి నిరూపించుకోవడానికి తను ఏ ప్రయత్నం చేస్తుంది? అసలు మంగ్లీ విషయం ఒక కొలికి వచ్చేదుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. సుబ్బారావు ఈ విషయంలో ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా కానీ బాధితుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తా అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ సుబ్బారావు ఏ విషయంలో మంగ్లీని వ్యక్తిగా తీసుకోవట్లేదు. ఒక బాధితులకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనలోనే తను మాట్లాడుతున్నాడని స్పష్టమవుతుంది. ఇందులో నా పరువుకు, ప్రతిష్టకి భంగం కలుగుతుంది అని